నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వల్లభనేని అరెస్ట్ అని చెప్పేసి వార్తల్లో అయితే చాలా జోరుగా వినిపిస్తుంది. అయితే ఎందుకు అరెస్ట్ అంటే గతంలో టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన దాంట్లో ఈయన 71 నిందితుడిగా అయితే కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు ఆయన అరెస్ట్ కారణంగా ఆయన పరారీలో ఉన్నారని కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈయన అరెస్ట్ ఉందా లేదా అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తుంటే వల్లభనేని వంశీ అరెస్ట్ అని చెప్పేసి వార్తలు అయితే జోరుగా వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఆయన ఇక్కడ అందుబాటులో లేరు, పరారీలో ఉన్నారు, అరెస్ట్ భయంతోనే పరారీలో ఉన్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. నిజంగా అసలు ఆయన అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా లేదంటారా? ఇప్పుడైతే సీరియస్గా అరెస్ట్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. గత నెలలుగా చాలా మంది చాలా విషయాల్లో కొంచెం నిరుత్సాహపడ్డారు. ఏంటి తెలుగుదేశం ఇంకా అసలు ఏమీ అరెస్టులు చేయట్లేదు, ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఎవరి మీద, వైసీపీ వాళ్ళ మీద ఇన్ని తప్పులు చేశారు, ఇంతలాగా హెరాస్ చేశారు ప్రజల్ని కావచ్చు, కార్యకర్తల్ని కావచ్చు, ఎవరినైనా సరే. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ఇన్ని మాటలు అన్నారు, లేదు జనసేన పవన్ కళ్యాణ్ అన్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అవే కాకుండా వ్యక్తిగత విమర్శలకు కూడా వీళ్ళందరూ దిగారు. ముఖ్యంగా ఆ విషయంలో వల్లభనేని వంశీ ఉన్నాడు. అసలు వల్లభనేని వంశీ ఒకప్పుడు తెలుగుదేశంలో ఉండి హ్యాపీగా ఉండక ఈ కొడాలి నాని మాట విని ఆయన ఇందులోకి రావటం ఏంటండి, వైసీపీలోకి వచ్చిన వాడు సుఖంగా ఉండక నోరు పడేసుకున్నాడు. ఎంత అసహ్యంగా చాలా వరకు. అంటే ఇక్కడ ఏంటంటే అసెంబ్లీలో అలాంటి మాటలు మాట్లాడారంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఎంత గౌరవం ఇస్తున్నారు ఏంటనేది అక్కడ అర్థమవుతుంది కదా మనకి. అంటే వాళ్ళకి ఇంట్లో ఉన్న మహిళలకు గౌరవం ఇవ్వరు, బయట ఉన్న మహిళలకు కూడా గౌరవం ఇవ్వరు. వాళ్ళ క్యారెక్టర్ అది. మనిషి ఇప్పుడు ఎవరితో ఉంటే వాళ్ళలా తయారవుతారేమో. వల్లభనేని వంశీ తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఈ రకంగా మనకు తెలియదు. ఇప్పుడు మనిషి బాగానే ఉండేవాడు, మాట బాగానే ఉండేది. ఎప్పుడైతే ఆయన వైసీపీలోకి వెళ్ళారో వైసీపీ నీళ్ళు వంటపట్టాయి. ఆ వంటపడడంలో మామూలుగా కాదు, కొడాలి నానిని మించి మాట్లాడాడు ఆ రోజు. అంటే ఈ స్నేహితుడు ఉంటే మాత్రం ఇట్లాంటి స్నేహమా మనం చేసేది. కాబట్టి ఆయన చేసిన దానికి అది పక్కన పెడితే, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి గన్నవరంలో, సో దాంట్లో 71వ నిందితుడిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరాలి అతన్ని, ఏ రకంగానూ వదలకూడదు. మన ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చే ముందు అనుకుంటా ఆయన అమెరికా వెళ్ళాడు కదా, గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకున్నాడు. అక్కడ ఎవరో ఫ్రెండ్ ఉన్నారు, ఆ ఫ్రెండ్తో బిజినెస్ చేసుకుంటారని వార్తలు వచ్చాయి. అసలు అతను వెనక్కి రారని అందరూ అనుకున్నారు. కానీ అటువంటి స్థితిలో వెనక్కి వచ్చాడు ఆయన. అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా అనుకున్నారు కదా, లండన్ నుంచి వెనక్కి రారు ఇంకేముందని. అట్లా చాలామంది వైసీపీ వాళ్ళ గురించి మనం అందరం కూడా భావించాం అట్లా. అంటే అప్పుడు స్థితి అట్లా ఉంది. మనం అంటే రిజల్ట్ రాకుండానే మనందరం కూడా చెప్పాం, ఎలాగ తెలుగుదేశం కూటమే వస్తుంది ఘంటాపథంగా అందరం చెప్పాం. కాబట్టి అది వాళ్ళకి అసలు ఆ విషయమే వాళ్ళకి అర్థం కాలేదు చెప్తే. వాళ్ళు ఇంకా భ్రమల్లో ఉన్నారు. 4వ తారీఖు కూడా వాళ్ళే వస్తామని ఎదురు చూశారు వాళ్ళు. అంటే ప్రజల నాడి పట్టుకోవడంలో విఫలమయ్యారు వీళ్ళు, ఎందుకనో మనకు తెలీదు. లేదు, ప్రజలు కూడా చాలా తెలివిగా ఉన్నారేమో ఈసారి. వాళ్ళు ఏది బయటపడకుండా మనం చూసాం కదా, వాళ్ళు అని చెప్పి సైలెంట్గా ఓటు వేసేసి వాళ్ళు వీళ్ళెవరు వైసీపీ వాళ్ళకి మీకే వేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు వెయ్యలేదు. అంటే వీళ్ళు కొడతారో చంపుతారని భయం కొద్దీ దాడులు జరుగుతాయని వాళ్ళు ఆ రకంగా చేసి ఉండొచ్చు. కాబట్టి ప్రజలు చాలా తెలివి మీరారని మనం చెప్పుకోవాలి అక్కడ. ఇంకా ఈ వంశీ విషయానికి వస్తే, వంశీని అసలు ఏ రకంగా తీసుకోవాలి? ఇంకా కొడాలి నాని వంశీ కలిసే ఉన్నారు వాళ్ళిద్దరూ. మరి వాళ్ళు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, మరి జంప్ అవుతాడా, దాంకున్నాడా, ఏది అర్థం కావట్లేదు. అంటే కొడాలి నాని గారు మొన్న ఒక 1 వీక్ 5 డేస్ బ్యాక్ ఏంటంటే ఇంకా పూర్తిగా రాజకీయ సన్యాసం తీసుకుంటారు, రాజకీయాలకు ఇంకా దూరంగా ఉంటాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఏదో రిలీజ్ చేసినట్టున్నారు. అంటే అది ఈయన కూడా అలాంటిది ఏమైనా చేసే అవకాశం ఉందంటారా? మరి పిల్లి ఉపవాసం చేసిందిట కథ ఉంది కదా మనకి, అట్లాగా అది ఉపవాసం చేయదు పిల్లి. ఎందుకంటే అవన్నీ జరిగే పనులా. మనకి అలాగే కోతి కథ కూడా ఉంది, ఉపవాసం కథ. మీకు తెలుసో లేదు, తెలుసా? ఎప్పుడు తినేది, రేపు ఉపవాసం ఉండాలని చెప్పేసి ఇప్పుడే ఎక్కువ తినేసారు తినేది కాదు, అది కాదు. కోతులు ఉపవాసం ఉండాలనుకుంటాయి. సరే, పెద్ద కోతి ఉంటుంది కదా, అది చెప్తుంది పిల్ల కోతులకి అన్ని అరటిపళ్ళు. అంటే అప్పుడు పిల్లలు ఈ తల్లి కోతి ఆలోచించుకుంటాయి, ఉపవాసం సాయంకాలం వరకు ఉండాలి కదా, మనకి నీరసం వచ్చేస్తుంది, మనం పళ్ళు పక్కన పెట్టుకుని ఉపవాసం మొదలు పెడతాయి.
పళ్ళు పెట్టుకున్నాక కొంచెం గంట అసలు కోతులు కదా, కోతి బుద్ధి కదా, అవి అనుకుంటాయి. అప్పుడు పెద్ద కోతి అంటుంది, మనం ఒక పని చేద్దాము, మనం ఇప్పుడు మళ్ళీ నీరసం వచ్చేస్తుంది మనకి, ఇంకో గంట అయితేను మనందరం పళ్ళు పంచేసుకుందాం అంట. అన్నీ పళ్ళు పంచుకుంటాయి. పళ్ళు పంచుకున్నాక ఇంకాసేపు ఉన్నాక ఇంకో గంట అయ్యాక ఇంకా నీరసం వచ్చేస్తుంది మనకి, మనం ఒక పని చేద్దాము, తొక్క తీసి మనం పక్కన పెట్టేద్దాము, అప్పుడు మనం తినడానికి ఈజీగా ఉంటాయి అనుకుంటే ఇంకో గంట అవుతుంది. ఎందుకు ఇంకా ఎలాగ తొక్క తీసేస్తాం కదా, ఇంకా మనకి మళ్ళీ పాడైపోతుంది ఇది అని తినేస్తాయి. అది కోతి ఉపవాసం. ఎందుకు చెప్తున్నామంటే ఈ కొడాలి నాని మాటలు లేకపోతే ఈ వల్లభనేని వంశీ మాటలు ఆ కోతి చేష్టల్లాగానే ఉంటాయి. కాబట్టి ఆ కోతి ఉపవాసం ఎంత నిజమో వీళ్ళు మారడం అంతే నిజం. అంటే ఈ రాజకీయ సన్యాసం అనేది కూడా అంతే అబద్ధం. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక అవగాహన లేకపోవడం వల్లనే ఇలాంటిది వచ్చింది, ఇలాంటి ఓటమి చవి చూసారని చెప్పేసి. సో అవగాహన లేదు కాబట్టి మళ్ళీ బిజినెస్లు వాళ్ళు చేసుకుంటామని చెప్పేసి ఇంకా రాజకీయాలకు దూరంగా ఉండాలని చెప్పేసి కూడా అన్నారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. వార్తలదే ఉందిలేండి, రకరకాలు వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ ఫ్రెండ్కి ఎవడికో ఇచ్చాడు కదా పంచమని డబ్బు ఎలక్షన్స్ లో, ఆ డబ్బు కాస్త ఆయన తినేసాడు, ఎవడో తెలివైన వాడు, మంచి పని చేశాడు నన్ను అడిగితే కదా. సో ఇప్పుడు ఆ బాధలో ఉన్నాడు. ఇంకోటి ఏదో హెల్త్ ఇష్యూ అన్నారు, నేను శుభ్రంగా ఉన్నాను నాకు బాగానే ఉంది అంటాడు. సరే నువ్వు బాగుంటే మంచిదే, ఎవరో మన అనారోగ్యం ఎవరికి కోరుకోవనుకోండి. సో అదొక బాధ ఉంది. అది కాకుండా ఏదో మూలిగా నక్క మీద తాటికాయ పడిందని ఇప్పుడు మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఉన్నాడు, మొత్తం వైసీపీనే ఓడిపోయింది, అదో పెద్ద బాధ. కాబట్టి ఇన్ని బాధల మధ్య ఆయన రాజకీయ సన్యాసం అంటే మనం పెద్ద పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఇంకా వైసీపీ పని క్లోజ్ అయ్యాక ముఖ్యంగా అసలు మీరు కొడాలి నాని పని అయిపోయింది. అక్కడ కొడాలి నాని పని ఎంత అయిందో అసలు వల్లభనేని వంశీది ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే వల్లభనేని వంశీ అనేవాడు మాట్లాడిన మాటలకి అసలు ఈరోజు ప్రజలు తిరగబడి కొట్టాలి, లేదు తెలుగుదేశం కార్యకర్తలు కొట్టాలి అతన్ని కదా. కొట్టాలని అంటారు, కొట్టడమే. అలాంటి ఎవరైనా అసలు లేడీస్ గురించి అట్లా మాట్లాడతారమ్మా. అందులో చంద్రబాబు నాయుడు గారి భార్య మీద అట్లా మాట్లాడటం తప్పు కదా. నేను కొట్టడమే అన్నాను, ఇంకా అంతకు మించి నేనేం పదాలు వాడలేదు. ప్రజలైతే అలాంటివి కూడా వాడతారు, మనకు అనవసరం అది. అంటే కొట్టినా బుద్ధి రాదని ఇలాంటి వాళ్ళకి. కాబట్టి కొట్టమని నిజంగా కొడతారని కాదు, అంటే అంత కొట్టినా కూడా ఇలాంటి వాళ్ళకి వేస్ట్. కాబట్టి వల్లభనేని వంశీ అనేవాడు దొరికితే అరెస్ట్ అయితే తథ్యం. అరెస్ట్ అయ్యాక మరి అతని ఫ్యూచర్ ఏంటి చూడాలి. ఇప్పుడు బిజినెస్లు అయితే చేసుకుంటారు, వాళ్ళిద్దరు కలిపే చేసుకుంటారు కదా. వల్లభనేని వంశీను కొడాలి నాని ఇద్దరికి కలిపి ఏదో ఉన్నాయి వాళ్ళకి, సినిమాకి సంబంధించి ఏదో వాళ్ళకి ఉన్నాయి బిజినెస్లు. మరి మళ్ళీ కొనసాగిస్తారా, మరి సినిమా ఇండస్ట్రీలోకి వీళ్ళు అడుగు పెట్టగలరా, మళ్ళీ అది కూడా సందేహమే. ఎందుకంటే మరి ఇప్పుడు ఇండస్ట్రీ అంతా కూడా కూటమి వైపు ఉంటుంది కదా. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్క చిరంజీవి గారు. సో అది సమస్య. కాబట్టి అక్కడ వాళ్ళకి ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో మనకు అర్థం కాదు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయినా ఒకటే, అరెస్ట్ కాకపోయినా ఒకటే. అట్లనే చూసినట్టయితే ఇప్పుడు వీళ్ళ అక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, వీళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి. మరి ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తారంటారు? చేస్తారండి. ఎవడు ఎదురెళ్ళి నేను తప్పు చేశాను అరెస్ట్ చేయండి అని అన్నాడు కదా. సో జరిగే పని కాదు. ఎంత తప్పు చేసి మర్డర్లు చేసిన వాడు కూడా లూప్ హోల్స్ వెతుక్కుంటాడు. ఇప్పుడు భారతీయ శిక్షా స్మృతిలో నేను తప్పించుకోవటానికి అవకాశం ఉందా లేదా దానికోసం వెతుక్కుని, ఎందుకంటే మీకు మనకి చట్టాల్లో చాలా లొసుగులు ఉంటాయి కదా, ఆ లొసుగును పట్టుకోవడానికి చూస్తారు. అలాగే వీళ్ళు కూడా అంతే, ఎలా తప్పించుకుందాము, ఏం చేద్దాము, అరెస్ట్ కాకముందే మనం ఏం చేయాలి, పారిపోవాలా, ఈయన మళ్ళీ అమెరికా పారిపోతాడా, ఏం చేస్తాడు అందరూ చూడాలి. ఇప్పుడు అమెరికా అందరూ అంటున్నారు, అంటే ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా బయటికి వెళ్తారు, ఇంక ఇక్కడ ఉండరు, ఆయన సపరేట్ ఐలాండే తీసుకున్నారు, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళే ఇంకా సెటిల్ అయిపోతారు అని చెప్పి వార్తలు వచ్చాయి. మరి ఆ ప్లాన్ ఏమన్నా వర్కౌట్ అవుతుందా, వీళ్ళకి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? మరి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అందుకే చాలా తెలివిగా మీరు చూసారు కదా, బీజేపీతో పెట్టుకుంటున్నారు పొత్తు. వాళ్ళు అడగకపోయినా ముందెళ్ళి నేను మీతో ఉంటానని అంటున్నాడు కదా, అది అరెస్టులు తప్పించుకోవటానికే మెయిన్ గా. అందుకని ఎవరి ప్లాన్లు వాళ్ళు వేస్తున్నారు. కానీ ఏ స్కెచ్లు ఎన్ని వేసినా మరి అతన్ని పెద్ద స్క్రిప్ట్ ఉంటుంది కదా, దేవుడి స్క్రిప్ట్. ఆల్రెడీ దేవుడి స్క్రిప్ట్ లో ఈయన ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు, నెక్స్ట్ దేవుడి స్క్రిప్ట్ లో ఈయన జైలుకి వెళ్ళి కూర్చుంటాడేమో. ఈయనతో పాటు వీళ్ళందరూ కూడా ఈ వల్లభనేని వంశీ, కొడాలి నాని వీళ్ళందరూ గుట్కాలు తింటూ అక్కడ కాలక్షేపం చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్.